విడాకులు ఈ మధ్య ఎక్కువగా వినిపించే పదం. ఎక్కడ చూసినా కొత్తగా పెళ్ళైనా కూడా కొద్ది సమయం కూడా కలిసి ఉంటున్నారో లేదో అప్పుడే విడివిడిగా ఉండడం, కేసులు పెట్టుకోవడం, విడాకులు అనడం చాలా పెద్ద ఫ్యాషన్గా మారిపోతూ ఉంది. అలాంటి జంటే ఢిల్లీకి చెందినటువంటి సౌరవ్ అండ్ గురుగావ్కు చెందినటువంటి శిఖా సింగ్. వీళ్ళిద్దరూ కూడా 2020లో కరోనా టైంలో పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం తిరక్కముందే మనస్పర్ధలు వచ్చాయి. శిఖా వెళ్ళి సౌరవ్ మీద వరకట్న వేధింపులు, గృహహింస ఈ విధంగా సివియర్ కేసులు పెట్టేసింది. తర్వాత కేసు కోర్టుకు వచ్చింది. విడాకుల పంచాయతీ నడుస్తూ ఉంది కోర్టులో. 5 సంవత్సరాలు అయింది కేసు నుంచి మొదలై తర్వాత విడాకుల పంచాయతీ నడిచేంత వరకు అది. అయితే మధ్యలో కొన్నాళ్ళ కిందట శిఖా తండ్రి వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు కదా, మొత్తం ఖర్చులకు డబ్బులు అయిపోయినాయి, లాయర్లకు ఖర్చులకు. ఆయన సేవింగ్స్ కూడా ఖాళీ అయిపోయాయి. చివరికి ఇల్లు అమ్ముకునే వరకు వచ్చారు. శిఖా వాళ్ళ తండ్రి గారికి హార్ట్అటాక్ వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించే కూడా డబ్బులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం సౌరభ్కి తెలిసింది. ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు. ఈ విడాకులు, వాళ్ళ భార్య బిడ్డల కేసులు ఇవన్నీ ఏం ఆలోచించలే. నేరుగా వాళ్ళ మామగారిని ఒక మంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రతి పైసా ఖర్చు తానే పెట్టారు. ఆయన కోలుకున్నారు. కోలికే మళ్ళీ ఆరోగ్యవంతుడై ఇంటికి వెళ్ళారు. ఇది అయిన తర్వాత తాజాగా ఢిల్లీ కోర్టులో వీళ్ళ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు విచారణకు వచ్చింది. ఆమె తరపు న్యాయవాది, వీళ్ళ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉన్నారు. జడ్జి గారు సౌరభ్ని అడిగారు, సో మొత్తానికి విడాకులు తీసేసుకోవాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకున్నారా అని. అప్పుడు సౌరభ్ ఎస్ అని చెబుతూ ఉంటే ఇటువైపు నిలబడేటువంటి శిఖా చేతిలో ఉన్న విడాకుల పేపర్లు చించేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సౌరభ్ని హత్తుకొని కౌగిలించుకొని అసలు కన్నీళ్లు పెడుతున్నటువంటి వీడియోలు అయితే పేపర్లు చేతిలో ఉన్నాయి, చించేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సౌరభ్ను హత్తుకొని కన్నీళ్లు పెడుతూ ఉంది. ఒక్కసారిగా న్యాయవాదులు, జడ్జీలు ఆశ్చర్యపోయారు. అసలు సినిమాలోనే చూస్తూ ఉంటాం ఇటువంటివి. తేరుకొని జడ్జి అడిగారు, ఇప్పుడు ఏం చేద్దాము అని. నాకు విడాకులొద్దు, నేను సౌరభ్తో కలిసే ఉంటాను అని చెప్పి గట్టిగా ఏడుస్తూ శిఖా చెప్పింది. సౌరభ్ని అడిగారు, సో అప్పుడు కూడా నేనేమీ విడిపోవాలనుకోలేదు, తనే నాతో జీవితం ఇష్టం లేదనుకుంది, నా మీద కేసులు పెట్టింది. సరే ఇప్పుడైనా నాకేమీ తనతో ఇబ్బంది లేదు, కలిసి ఉంటానని చెప్పి ఆయన చెప్పారు. 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నది 5 నిమిషాల్లోనే సుఖాంతమైంది. సరే వీళ్ళకు మళ్ళీ మనస్పర్ధలు వస్తాయా, రావా, కలిసి ఉంటారా లేదు, ఇదంతా $1 మిలియన్ ప్రశ్న. పోనీయండి, అందరూ కలిసి ఉండాలని మనము కోరుకుందాం. అది అసలు వాళ్ళు కలిసి ఉండలేదన్నగా చర్చ. అసలు బంధాలు ఎంత పెలుసుగా తయారవుతున్నాయో చూడండి అనేది ప్రశ్న. బంధాలు ఎంత పెలుసుగా తయారవుతున్నాయి అని ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు. అండ్ అదే సమయంలోనే భార్య, భర్త, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తండ్రి, కొడుకు, తల్లి, బిడ్డ, కొడుకు, ఏ బంధంలో అయినా కావచ్చు, ఒకరి జీవితాన్ని మనం పూర్తిగా ఆక్యుపై చేసేయకూడదు. ఒకరి జీవితాన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయాలనుకోకూడదు. ప్రతి ఒక్కరికి రవ్వంతైనా స్పేస్ ఉండాలి. ఆ స్పేస్లోకి మనం ఏదో ఒక బంధంతో చొరబడి వెళ్ళిపోకూడదు కూడా. ఎవరికి ఒక బంధం ఏదైనా కావచ్చు, ఒక భార్యాభర్తనే కాదు, ఏ రిలేషన్ అయినా కానీ అని ఇంకొకరు మనం ఎప్పుడు భారం కాకూడదు. విసుగు, అసలు అసహనం పతాక స్థాయి పెరిగేంత వరకు ఏ బంధాన్ని తీసుకురాకూడదు. వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి, 5 ఏళ్ళు కొట్లాడి న్యాయవాదులు ఏముంది, బ్రహ్మాండంగా ఫీజులు వచ్చినాయి. ఏ స్థాయిలో ఫీజులు వచ్చాయి? ఇల్లు అమ్ముకునే వరకు వచ్చారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వస్తే వైద్యం చేయించుకునే ఖర్చు లేని వరకు వచ్చాయి. ఆ స్థాయిలో మరి లాయర్లే కదా తినేశారు. ఫైనల్గా ఏమైంది? సో ఒక మనిషిని మనం ఎవరినైనా, ఫ్రెండా, చెల్లె, అక్క, అన్న, భార్య, తమ్ముడు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని మనం అర్థం చేసుకోవాలంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటి? వాళ్ళ షూలో కాలు పెట్టి చూడాలి. వాళ్ళ వేలో మనము ఒకసారి వెళ్ళి వాళ్ళ వేలో మనము ఆలోచించాలి. అప్పుడు ఎవరికైనా కొన్ని అర్థమవుతాయి. ఎదుటి మనిషి మనం కోరుకున్నట్లే ఉండాలి అనుకోవడమే పెద్ద బూత్ ఎక్కడైనా. ఆ బూత్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ మనిషి కూడా ఈ విధంగా అశాంతికి గురవ్వరు, ఏ మనిషి కూడా ఇలా కష్టాల పాలవ్వరు కూడా.
ఇంకా అది అన్నీ సెట్ అవుతాయని కాదు, అట్లా ఎక్స్ట్రీమ్ పోనంత వరకు ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది.